కొత్త సంవత్సరంలో కొత్త పెన్షన్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు మీడియాలో వస్తున్న కథనాలను బట్టి తెలుస్తున్నది. ఇందులో 6 గ్యారెంటీల అమలుకు సంబంధించి ప్రధానమైంది పెన్షన్లు. ఇప్పటికే అమలులో ఉన్న పెన్షన్లు కొత్త వారిని తీసుకోవడం అనేది, అంటే ఇక్కడ ప్రజల్లో ఒక ఆకర్షణ చాలా బలంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పట్ల వచ్చింది. ఈ ఆకర్షణను నిలుపుకొని ముందుకెళ్లాల్సిన అవసరం కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఉందనే విషయం ఆ ప్రభుత్వం గుర్తించింది. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ వెళ్తున్నది. 2024 జనవరి నుంచే కొత్త పెన్షన్ను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల సంబంధించిన నోటిఫికేషన్ వస్తే కనుక మళ్ళీ ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఈ పథకాలు అమలు చేయడానికి వీలు కాదు. అధికార యంత్రాంగం, పార్టీ శ్రేణులు అటువైపు వెళ్లాల్సి వస్తుంది. పైగా చాలా రకాల అంశాలు దాని చుట్టుముట్టు ముడిపడి ఉంటాయి. ఆలస్యమైతే ప్రజల్లో ఏర్పడిన ఒక నమ్మకం కానీ, ఒక మంచి పర్సెప్షన్ కానీ కొంత నెగిటివ్గా మారుతుందా అనే ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది. అందుకోసమనే పాత పెన్షన్దారులందరికీ పెంచిన పెన్షన్ను ఆ చేయూత పథకం కింద వికలాంగులకు 6,000, మామూలు పెన్షన్ 2 నుంచి 4,000 వరకు పెంచాలని భావిస్తున్నది. ఈ పెంచడం అనేది డిసెంబర్ 7వ తారీఖున కాంగ్రెస్ 2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి డిసెంబర్ నెల నుంచే కనుక తీసుకుంటే ఈ జనవరి నెలలోనే ఇవ్వాలి. ఈ జనవరి నెలలో సాధారణంగా మొదటి వారంలో పెన్షన్లు వస్తాయి. కాస్త అటు ఇటు అయితే కనుక జనవరి 2వ వారంలో, అంటే సరిగ్గా సంక్రాంతి పండుగ వరకు, సంక్రాంతి పండుగ నాటి పండుగ కానుకగా పెన్షన్దారులందరికీ ఈ చేయూత పథకం కింద దివ్యాంగులకు, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్దారులకు, పాతవారు ఎవరైతే ఉన్నారో ఆ పాతవారికే కొత్తగా పెంచిన పెన్షన్లను ఇవ్వాలని సూత్రప్రాయంగా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తున్నది. దీనికి సంబంధించిన లెక్కలు కూడా ఆర్థిక శాఖ అధికారులు వేసేసారు. ఇప్పటికీ 800 కోట్ల పైబడి ప్రభుత్వం పైన అదనంగా భారం పడుతూ ఉన్నది. అంటే ఇంతకు ముందున్న దాన్ని పెన్షన్ను 6,000కి పెంచడం, తర్వాత 2,000 నుంచి 4,000కి పెంచడం, ఈ పెంచుతున్న భారాన్ని లెక్కలేసుకొని చూసినప్పుడు ఆ మేరకు నిధుల సర్దుబాటు చేసుకొని ఈ పెన్షన్దారుల గనక బెనిఫిట్ని ఇవ్వగలిగితే వీరి ప్రభావము మిగతా అన్నింటిపైన ఉంటుంది. మెల్లిగా అంటే కొత్త దరఖాస్తులను తీసుకోవాలి, వాటిని స్క్రూటినీ చేయాలి. వారి ఇళ్లలో ఇంకా ఆ కుటుంబంలో ఏ రకమైన వారికి లబ్ధి చేకూరుతున్నది, 2,500 సంబంధించిన ఒక అంశం ఉన్నది. ఈ ప్రత్యేక ప్రతిభావంతుల పెన్షన్లు ఉన్నాయి. ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో, ఉదాహరణకు నేత, గీత కార్మికులు, వీరితో పాటుగా బీడీ కార్మికులు, ఇట్లా రకరకాల వారు ఉన్నారు. వీరందరికీ వస్తున్న పెన్షన్లు ఏమేమి ఉన్నాయి అన్ని లెక్కలు వేయాలి, అన్నీ తీయాలి. ఒక ఇంట్లో ఎంతమందికి ఎన్ని పెన్షన్లు వస్తున్నాయో కూడా గమనించాలి. ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత కొత్త వారి విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. దానికి ఎత్తలేదన్నా సరే ఒక 2-3 నెలల వ్యవధి తీసుకునే అవకాశం ఉన్నది. మరి మార్చి 17వ తారీఖు నాటికల్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన, ఎన్నికల ముందు చెప్పిన 100 రోజుల గడువు ముగుస్తుంది. ఈ 100 రోజుల గడువు ముగిసేలోపే పెన్షన్దారులకు కొత్త పాత వీలైతే కనుక అందరికీ ఇవ్వాలని, 6 గ్యారెంటీలను పక్కగా అమలు చేయాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. అయితే మరి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఎట్లా? ఈ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికంటే ముందుగానే ఈ పాత పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో మొత్తం అన్ని రకాల పెన్షన్దారులు, ఈ అన్ని రకాల పెన్షన్దారులందరికీ కొత్త పెన్షన్ను కనుక అమలు చేసి వారికి డబ్బులు ఇస్తే ప్రభుత్వము తప్పకుండా 6 గ్యారెంటీ అమలు చేస్తుంది, 6 గ్యారెంటీలను అనే ఒక నమ్మకం, భరోసా ప్రజల్లో వస్తుందనే ఒక భావన ఉండదు. అందుకే రేవంత్ రెడ్డి అన్నారు, గందరగోళం గజిబిజి చేసే వారి మాటలు నమ్మకూడదు, 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేసి తీరుతాము అని ఆయన పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈ విజ్ఞప్తి చేయడం వెనుక అంటే క్షేత్రస్థాయిలో అంశాలపైన జరుగుతున్న కసరత్తు కూడా ఒక కారణం. ఈ పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వడం వలన వీరు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఈ లక్షల సంఖ్యలో ఉన్న వారి ప్రభావము కోట్లాది మంది పైన సానుకూలంగా పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ జాబితా మొత్తం సిద్ధమైపోయింది. వారికి జనవరి నెలలో వేయాలన్నా, లేదు డిసెంబర్లో వేస్తే కనుక జనవరిలో వేయాలి, జనవరిలో లెక్క తీసుకుంటే ఫిబ్రవరిలో వేయాలి, ఫిబ్రవరి లెక్క తీసుకుంటే మార్చిలో వేయాలి. కాబట్టి అంత దూరం వెళ్లకుండా ఎన్నికల కోడ్, లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ముందుగానే వీరైనంత త్వరగా 6 గ్యారెంటీలను అమలుకు తీసుకొని వెళ్ళిపోవడం, దీంతో పాటుగా ఈ కొత్త పెన్షన్ను అమలు చేయడం, ఈ విషయాలన్నింటిపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. బహుశా ఇందులో ఉన్న సానుకూల, వ్యతిరేక అంశాలను వీటిపైన స్పష్టత వచ్చిన తర్వాత జనవరిలోనే కొత్త పెన్షన్ను లబ్ధిదారులకు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు
అర్థమవుతూ ఉన్నది.